మన ముకుంద జ్యువెలర్స్ యొక్క గ్రాటిట్యూడ్ సేల్ అన్ని జ్యువెలరీస్ పై VA ఫ్లాట్ 50% డిస్కౌంట్, నో మేకింగ్ చార్జెస్. ఈ ఆఫర్ ముకుంద అన్ని బ్రాంచెస్ లో వర్తిస్తుంది. హైదరాబాద్ చందానగర్లోని అను ఫర్నిచర్ దుకాణంలో గురువారం అర్ధరాత్రి జరిగిన భారీ అగ్ని ప్రమాదం స్థానికులను ఉలికిపాటుకు గురిచేసింది. షోరూంలోని ఫర్నిచర్కు మంటలు వేగంగా వ్యాపించగా పరిసరాల్లో దట్టమైన పొగ అలముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 6 ఫైర్ ఇంజన్లు భారీ స్కై లిఫ్ట్ సాయంతో ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. హైదరాబాద్ చందానగర్ ప్రధాన రహదారి ఆనుకొని ఉన్న అను ఫర్నిచర్ షోరూంలో జరిగిన అగ్ని ప్రమాదం భారీ ఆస్తి నష్టాన్ని మిగిల్చింది. గురువారం రాత్రి 11:30 ప్రమాదవశాత్తు అంటుకున్న మంటలు తీవ్ర రూపం దాల్చాయి. గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. సత్వరం స్పందించి మాదాపూర్, కూకట్పల్లి, చందానగర్, పటాన్చెరు ప్రాంతాల నుంచి ఫైర్ ఇంజన్లు, వాటర్ ట్యాంకర్లను తెప్పించి మంటలను అదుపు చేశారు. భారీ స్కై లిఫ్ట్ సాయంతో మరింతగా మంటలు వ్యాపించకుండా నివారించగలిగారు. ప్రాణ నష్టం జరగలేదని బాలనగర్ ఏసీపీ నరేష్ రెడ్డి చెప్పారు. చందానగర్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న అను ఫర్నిచర్లో ఈ ఫైర్ యాక్సిడెంట్ అయిందని ఇన్ఫర్మేషన్ రాగానే వెంటనే మనము ఈ ఫైర్ డిపార్ట్మెంట్ను అలర్ట్ చేయడం జరిగింది. కుకట్పల్లి, మాదాపూర్, పటాన్చెరు, అదేవిధంగా చందానగర్ సంబంధించి ఫైర్ ఇంజన్స్ ఇక్కడ రావడం జరిగింది. టోటల్గా లోకల్ నుంచి ట్యాంకర్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ కూడా ఇమీడియట్గా మా పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు ఎవాక్యుయేట్ చేయించడం, చుట్టుపక్కల అందరినీ అలర్ట్ చేసినాం. ఇప్పటివరకు ఎలాంటి క్యాజువాలిటీ అయితే లేదు. స్థానికులు సకాలంలో పోలీసులకు సమాచారం అందించడంతో మంటలు ఇతర భవనాలకు వ్యాపించకుండా ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఏంటనేవి తెలియరాలేదు. ఫైర్ డిపార్ట్మెంట్ అయినంత వీలైనంత మటుకు వాళ్ళ శాయశక్తులా చేసి అగ్నిని అయితే ఆపారు. కానీ ఓవరాల్ గా ప్రాపర్టీ డ్యామేజ్ అయితే బాగానే జరిగింది. చాలా ప్రాపర్టీ డ్యామేజ్ జరిగింది. వెనకాల ఉన్న ఒక హాస్పిటల్ బిల్డింగ్ ఉంది. కన్సర్న్డ్ హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా వెకేట్ చేయించి వాళ్ళ బిల్డింగ్ వైపు ఫైర్ రాకుండా వాళ్ళు కాపాడుకోగలిగారు. వేరే బిల్డింగ్స్ కి డ్యామేజ్ లేకుండా చేశారు. ఎందుకంటే ఇంతకు ముందు అలా జరిగింది. చందానగర్ లోనే వేరే పక్క బిల్డింగ్ లో కూడా డ్యామేజ్ జరిగింది. వాట్సాప్ గ్రూప్ ద్వారా మెసేజ్ వచ్చింది. ఇమీడియట్గా కార్పొరేటర్ సార్ కూడా ఇన్ఫార్మ్ చేశాం. సార్ కూడా ఆన్ ద వే వచ్చేసారు ఒక కాల్తోని. ఇంకా అందరు లోకల్ యూత్ కోఆర్డినేట్ చేసుకొని మేము అందరం బిల్డింగ్ వెనక వైపు ఏదైతే ఉందో అది మనం వెనక వైపు ఎట్లా ప్రివెంట్ చేయాలి దాన్ని మనం ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అంత కవర్స్ ఉన్నాయి. అంత తగలబడకుండా కొంచెం వెనక బిల్డింగ్ కూడా మనం పైప్ ద్వారా వెనక వాళ్ళకి ట్యాంక్ సప్లై, వాటర్ సప్లై ఉంది. ఆ వాటర్ ట్యాంక్ త్రూ మనం ఆ పైప్ ఇదంతా ప్లాస్టిక్ కవర్స్ అవన్నీ ఉన్నాయి. అదంతా వ్యాపించకుండా జాగ్రత్త తీసుకున్నాము. రెస్పాన్స్ చాలా బాగుంది. ఇమ్మీడియట్గా వచ్చారు అగ్నిమాపక సిబ్బంది కానీ, ఏసీపీ కానీ, ట్రాఫిక్ వాళ్ళు కానీ, లోకల్ యూత్ కూడా అందరం ఒకరినొకరు కోఆర్డినేట్ చేసుకొని తగ్గిస్తున్నాం. షోరూం జాతీయ రహదారి పక్కనే ఉండడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు.